మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇది సమాజానికి ఒక మెసేజ్ లాగా ఉంది మూవీ. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమ్ముల గారు ఏడాదికి ఒకటి తీసిన పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ వస్తుంది. ఎందుకు అంటే ప్రైవేటైజేషన్ అనేది ఉండకూడదు. దానివల్ల లాభం ఏందో మనకి ఇక్కడ తెలిసిపోయింది. ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ప్రైవేటైజేషన్ ఉండకూడదు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శేఖర్ కమ్ములకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా చాలా బాగా తీశాడు. 3 గంటల 40 నిమిషం ప్రతి ఒక్కడు ఇలాగే కూర్చొని చూశారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. చాలా బాగుంది మూవీ. పబ్లిక్ ఒక మెసేజ్ ఉంది, సమాజానికి మంచి మెసేజ్. ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే కూడా ఏ విధంగా ఎన్నుకోవాలి, దీనివల్ల ప్రైవేటైజేషన్ చేసే వాళ్ళని ఎన్నుకోవద్దు, గవర్నమెంట్ నడిపే వాళ్ళని ఎన్నుకోవాలి. మంచి మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమ్ములకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రతి ఇయర్ ఒక ఇలాంటి మూవీ తీయండి, పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ. ఇద్దరిది ఈక్వల్ గా అనిపించింది నాకు. ఇద్దరు బాగా చేశారు, బాగుంది. బాగా చేశారు. సాంగ్స్ అంటే నాకు స్పెసిఫిక్ గా ధనుష్ ది ఒక డెడ్ బాడీ ముందు డాన్స్ చేస్తారు, అక్కడ చాలా బాగా అనిపించింది. అవును. అండ్ ఇంకొకటి ఆ తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత చెత్తలో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ చాలా బాగుంది. హీరోయిన్స్ జనరల్ గా ఒప్పుకోరు కదా, అంటే చెత్తలో అంత తక్కువకి వెళ్ళి చేయడానికి. షీ డిడ్ వెరీ వెల్, వెరీ వర్సటైల్. శేఖర్ కమ్ముల గారు ఎవరితో తీసినా కొత్త వాళ్ళతో తీసి మంచి హిట్ కొడతారు. ఇప్పుడు చాలా పెద్ద హీరోలతో తీయడం జరిగింది. ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆనంద్, గోదావరి ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ శేఖర్ కమ్ముల మూవీ అంటే వెళ్ళి కామ్గా ఉంటది, అలా చూసి రావచ్చు అనిపి. సో కమర్షియల్ కూడా నేను ఇంత బాగా చేయగలను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది. ఇద్దరిది బాగుందండి. అంటే సినిమాలో కూర్చుంటే 3 hours ఇవ్వాలనిపించదు. 10 ఇస్తాను. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? వెళ్ళాక ఎంత థ్రిల్ అయ్యావు? మేమే ఎక్స్పెక్టేషన్స్ తో రాలేదు, జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు. సో యా, వి గాట్ ఎంటర్టైన్. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ధనుష్ క్యారెక్టర్ బాగుంది, నాగార్జున క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ రష్మిక కూడా, ఎవ్రీవన్ ఆర్ గుడ్, ఎవ్రీవన్ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇది లైక్ యాక్టర్ సినిమా అని చెప్పి, ఇది శేఖర్ కమ్లాస్ మూవీ, అతను మొత్తం అతని వరల్డ్ ఇది. సో యా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శేఖర్ కమ్ముల గారు మూవీస్ లో ఎక్కువ సాంగ్స్ ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తాం. దీంట్లో ఒక 1-2 సాంగ్స్ ఉన్నాయి, ఓకేనా? 1 సాంగ్ ఉందన్న, అది పోయిరా పోయిరా అది ఒక్కటే ఉంది. బట్ సంథింగ్ న్యూ ట్రై చేసింది శేఖర్ కమ్లా, అండ్ దట్ యాక్చువల్లీ వర్క్డ్. ఫస్ట్ టైం వర్క్ అయింది. సో వీ కెన్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కాన్సెప్ట్ కూడా బాగుంది, బెగర్స్ చుట్టూ మొత్తం రివాల్వ్ అవుతాయి. సో యా, కాన్సెప్ట్ బాగుంది, కొత్తగా ట్రై చేసి అండ్ ఇట్ వర్క్. చాలా బాగుంది మూవీ. మీకు ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుండే సినిమా. మెయిన్ గా ధనుష్ యాక్టింగ్, బెగ్గర్ రోల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ చేసిన రోల్ చాలా మంచిగా చేశారు ఆయన యాక్టింగ్. మళ్ళీ స్టోరీ కూడా డ్రామా ఎక్కడ లాగా అనిపించలేదు. 3 hours లాంగ్ ఉన్న సినిమా చాలా బాగుండే సినిమా. క్యారెక్టర్స్ కూడా అన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, రోల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండే. సాంగ్ పోయిరా పోయిరా కూడా ఒకటి చాలా బాగుండే. ఆ సాంగ్ బీజిఎం కూడా చాలా మంచిగా ఉండే. అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది దేవిశ్రీ గారు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాకి వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం. నాకు చాలా నచ్చిండే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే, టోటల్ గా ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు ఖచ్చితంగా. 8.99 ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఎలా అనిపించింది కుబేరా మూవీ? It's a good attempt by Shekhar Kamla. They've done very amazing job in terms of narration and everything. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు? I like Dhanush and Rashmika and Nagarjuna as well. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? Background score చాలా బాగుందండి. టోటల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? No, I don't want to rate. It's a good film. Go and watch. బాగుంది, సూపర్. బాగుంది భయ్యా. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి, ఇన్స్పైర్ అయితే కాకండి. ఇట్స్ మస్ట్ వాచ్, ఖచ్చితంగా చూడాలి. చనిపోయే ముందు క్రేజీ. చాలా బాగుంది, నైస్ మూవీ, సూపర్ బాగుంది. ఎలా అనిపించింది?
హాయ్ హలో బాగుందన్న బాగుందండి సినిమా చాలా బాగుంది, సూపర్. ధనుష్ సూపర్ యాక్టింగ్ ప్లస్ రష్మి యాక్టింగ్ కూడా బాగుంది. మంచి మూవీ, సబ్జెక్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుంభపడేసాడు. బాగుంది, చాలా బాగుంది. ధనుష్ సూపర్, ధనుష్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. అండ్ డిఎస్పి బీజిఎం ఎక్సలెంట్. కొంచెం నరేషన్ ఒక 20 minutes తగ్గిస్తే బాగుండేది. ఫైనల్లీ సూపర్, స్క్రీన్ ప్లే సూపర్. ఈ మధ్య ఇట్లాంటి సినిమా రాలేదు. రొటీన్ స్టోరీ కాదు, చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. క్యారెక్టర్ బాగుందా? నాగార్జున గారి క్యారెక్టర్ బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. డిఎస్పి గారు అంటే ఆబ్వియస్లీ బాగుంటుంది కదా, బాగుంది. టోటల్ గా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మీరు ఎంత ఇస్తారు రేటింగ్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, 10 out of 8, 9 ఇస్తాం. ధనుష్ గారి యాక్టింగ్ 10 out of 8. టోటల్ గా ముక్కలో చెప్పండి. సూపర్బ్ అండి, 1 time వాచ్ చూడొచ్చు. వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్, ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. సో 2 సామాజిక వర్గాలు, హయ్యర్ అండ్ లోవర్, చాలా బాగా శేఖర్ కమ్ముల గారు డీల్ చేశారు. సో శేఖర్ కమ్ముల గారు వెనకాతల స్టార్స్ పరిగెట్టే రోజు వచ్చింది అనుకుంటున్నాను ఈ సినిమాతో. సో వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్, ప్రతి ఒక్కరు తప్పకుండా వాచ్ చేయాలి. సో ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా మన సినిమాని మరింత ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటి జోనర్ ఎంచుకున్న వాళ్ళకి మనం తప్పకుండా మన ఈ సినిమాలు హిట్ చేయడం ద్వారా మరింత అలాంటి సినిమాలు వస్తాయని కోరుకుంటున్నాం. సో ధనుష్ అండ్ ఎవరిదెవరు ఇక్కడ క్యారెక్టర్స్ కనబడతాయండి, హీరోస్ ఏముండదు. నాగార్జున గారి క్యారెక్టర్ అల్టిమేట్. అండ్ ధనుష్ గారిది, అలాగే రష్మిక వెరీ న్యాచురల్ యాక్టింగ్ అందరిది కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ గారికి చెప్పేదే లెక్క, దేవిశ్రీ ఇస్ బ్యాక్. చాలా ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చెదగొడిసారు దేవిశ్రీ ప్రసాద్ గారు. సాంగ్ అయితే మరి సినిమాలో మన రష్మిక గారి సాంగ్ అయితే లేదు. సో అది కొంచెం ఇది ఉంది, యాడ్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది అట్లీస్ట్ ఎండింగ్ లోనైనా. సో సాంగ్స్ కూడా అల్టిమేట్ గా చాలా, అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అండి. లాస్ట్ టైం ఎలాగైతే లీడర్ ఉందో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే బాగా ప్రజెంట్ చేశారు శేఖర్ కమ్ముల గారు. సో వర్తబుల్ మూవీ, స్టార్స్ శేఖర్ కమ్ముల గారు వెనకాల పరిగెడతారని విశ్వసిస్తున్నాం. ఇంతవరకు శేఖర్ కమ్ముల గారు స్టార్స్ ని డీల్ చేయలేరేమో అన్నదంతా నడుస్తుంది. బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ కమ్ముల గారు. ఎందుకంటే న్యాచురల్ గా ఆనంద్ నుంచే ఫాలోడ్ హిమ్. సో యాజ్ అ నేను ఒక స్క్రిప్ట్ రైటర్ గా కూడా ఐ ఫాలోడ్ శేఖర్ కమ్ముల గారు. సో ఆయన రైట్ అయితే సినిమాలు ఎవరైనా తీయగలరు, అలాంటి రైటింగ్ తో సినిమాలు తీసి ఇచ్చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా. ఒక మణిరత్నం గారి సినిమాలు అలాగా. సో ఆ జోనర్ నుంచి ఒక కొత్త జోనర్ లోకి ఎంటర్ అయ్యారు. సో అలాగే నాగార్జున గారు ఈజ్ అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. 4 స్టార్, మనం 4 స్టార్. అక్కడ ధనుష్ గారు చూస్తే మన ఇండియాలో అవ్వచ్చు బిగ్ స్టార్, కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ ద్వారా ప్రజెంట్ చేసి ఆ స్క్రీన్ మీదకి తెచ్చే విధానంలో స్టార్స్ ఎక్కడా కనబడరు. సో వాళ్ళు డీల్ చేయడంలో శేఖర్ కమ్ముల గారు సక్సెస్ అయ్యారు. సో దేవిశ్రీ గారు మ్యూజిక్ వెళ్తే అల్టిమేట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఏది మన రామ్ చరణ్ గారి సినిమా ఉంది కదా రంగస్థలం, తర్వాత అలాంటి అల్టిమేట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది థియేటర్ లో, మీకు ఎలా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు? ఐఎమ్ ఇంక్రెడిబ్లీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. ఇక్కడ పనిచేసిన అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడగచ్చు కదా, నన్ను అడుగుతున్నారు. అంటే మేము చాలా చాలా చెప్పాం, దానికి మించి ఉంది సినిమా. సో ప్లీజ్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది శేఖర్ కమ్ముల గారి సినిమా. సో ఏంటంటే కుబేరుడు అనగానే పెద్ద ధనికుడు గుర్తుకొస్తాడు మనకి. సో ఇక్కడ దానికి ఆపోజిట్ మనకి తెలిసిన విషయమే బిచ్చిగాడు అని. సో ఆ బిచ్చిగాడు క్యారెక్టర్ ని
లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ని ధనుష్ గారు చిత్రీకరణ చేయడం అంటే చాలా కొద్దిగా ఆస్తితో కూడుకున్న విషయమే. చాలా బాగా చేశాడు. రియలిస్టిక్ గా ఒక బిచ్చిగాడ్ లాగా చేసినటువంటి ఘనత మన ధనుష్ గారికి అని చెప్పుకోవచ్చు. తెలుగు తమిళ్లోనే కాకుండా అన్ని భాషల్లో బాగా ఆడుతుంది సినిమా. ఎందుకంటే మనకి ఫోక్లు బేక్లు ఐటమ్ సాంగ్లు అవన్నీ అని ఊహించుకుంటాము. సో దాంట్లో ఇది కాదు ఇది. సో ఇక్కడ మన కుబేరుడు అనే పదాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ రోజు రాజమౌళి గారు, శేఖర్ కమల గారు ఒక సీట్లోనే కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడే చూసినప్పుడు విధానమే పెద్ద బిగ్ ఫ్యాన్ అయ్యాము. సో మూవీ మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది. చాలా ఆశమాష మాటలు కాదు. ఎక్కువ లెంత్ అంతా కూడా బిచ్చిగాడికి అలా బిచ్చిగాడిని చూపిస్తూ ఉండిపోయాడు శేఖర్ కమల గారు. ఒక సాంగ్ లో చెప్పారు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇక్కడ సాంగ్ ని మ్యూజిక్ ని కూడా చాలా బ్యాక్గ్రౌండ్ నుండి చాలా ఫోర్స్ గా పోస్ట్ చేశాడు. అంటే ఒక సాంగ్ లో కూడా తల్లిని చెల్లిని ఒక లవర్ ని అంత ఇమిటేషన్ చేసి ఆ సాంగ్ లో క్రియేట్ చేయడం అంటే అదే అక్కడ పెద్ద టాస్క్ లో కూడుకున్న అంశం. అంటే తల్లి బిడ్డను కనేటప్పుడు అన్ని పసిగట్టద్దు అనమాట. చనిపోయేదాకా బిడ్డ ఏం చేస్తాడో మొత్తం కూడా తనకి వాహుభావాలు మొత్తం కూడా అర్థమైపోతాయి అన్న పదమే ఒక సాంగ్ లో చూపించాడు. ఇటువంటి సాంగ్స్ కి చాలా మంది అర్థవంతమైనటువంటి సాంగ్స్ రావాలి. అటువంటి అర్థమైన సాంగ్స్ కావాలి. సీట్లో కూర్చున్నంత సేపు కూడా ఒక స్నేహపూర్వకంగా చేసినటువంటి ఘనత రష్మిక దక్కద్ది. బ్యాక్గ్రౌండ్ నుండి మొత్తం కూడా నాగార్జున గారు బ్యాక్గ్రౌండ్ ఒక పెద్దరికంగా చిత్రాన్ని నడిపించినటువంటి విధానం కానీ, ఇంకా బొంబాయిలో పెద్ద విలన్స్ వాళ్ళు కుబేర్ల పాత్రలో నడిచినటువంటి విధానం కొంతమంది కారణం. సో టోటల్ గా రేటింగ్ మాత్రం ఒక 5కి 3 ఇవ్వచ్చు. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇది తెలుగు తమిళ్లో అద్భుతంగా కొనసాగించేటువంటి అంశాలు ఉన్నాయి. ఇటువంటి సినిమాలు రావాలి. సో వాళ్ళ మార్కు శేఖర్ కమల గారి మార్కు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ అభిమానులు ఉంటే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇట్లా మీ పెట్టారు. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా చూసేస్తున్నాను. చాలా బాగుంది సినిమా. క్యాపిటలిజం ఎలా అయితే దోచుకుంటుందో దేశాన్ని అనేది చూపించండి సినిమాలో. చెప్పగానే చెప్పినట్టు బెగ్గర్ క్యారెక్టర్ అంటే ఇట్లా కూడా రాయొచ్చు అనేది ఫస్ట్ టైం అనిపించింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సినిమా చూసినంతసేపు. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఉంది. ఆలోచించాల్సిన సినిమా ఇది. అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు అట్లాంటి సినిమానే ఇది. సో క్యాపిటలిజము ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు ఇలా. మ్యూజిక్ ధనుష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది. 1 man షో అనుకోవచ్చు. ఇంకా తర్వాత నాగార్జున గారు కూడా ఎక్సలెంట్ గా నటించారు. అండ్ టోటల్ గా బీజిఎం కానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉందండి. బాగుంది సినిమా. ఎక్సలెంట్ అండి. అవును, అంటే అక్కడ స్టోరీకి నీడెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే పెట్టారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బాగుందండి. చూడొచ్చు, పర్లేదు, చూడొచ్చు. సార్ ఎలా అనిపించింది కుబేరా? రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ యాక్చువల్ గా. సో పబ్లికే చెప్పాలి. ఇంకా యాక్చువల్ గా పబ్లిక్ చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అంటున్నారు. మీరు కంపోజ్ చేసినప్పుడు ఆ ఫీల్, థియేటర్ ఫీల్ ఎలా అనిపించింది? కంపోజ్ చేయడం యాక్చువల్ వేరే లెవెల్ అది. ఎందుకంటే మాస్ ఫైట్ చేయడం చాలా ఈజీ, న్యాచురల్ రియలిస్టిక్ ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కథతో పాటు ఉంటాయి, ఇంటెన్సిటీ పెంచాలి, చాలా ఒక హార్డ్ వర్క్ యాక్చువల్. అది చాలా ధనుష్ గారు కానీ అలాగే నాగ్ సార్ కానీ వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా వచ్చాయి ఫైట్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు యాక్చువల్గా. సో ఇంకా పబ్లిక్ నుండి రెస్పాన్స్ చూడాలి. సో మ్యాక్సిమం సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు ఆ గన్నతో కాల్చినప్పుడు, అంటే ఈ వయసులో కూడా తొంగి మరి కాల్చే ఎలా అనిపించాయి అప్పుడు? యాక్చువల్గా నాకు సార్తో చిన్న షార్ట్ పెట్టాము. ఎవరో రోబో పరిగెత్తి వస్తున్నప్పుడు ఈయన పైన పడాలి, రోప్ షాట్లో చేయాలి యాక్చువల్గా. సార్ చూశారు. లేదు మాస్టర్ డైరెక్ట్గా చేస్తాను, డూబ్ కూడా అక్కర్లేదని చెప్పి చేశారు. సో ఆ విషయంలో ఆయనకి ఇప్పుడు కూడా హ్యాట్స్ ఆఫ్. ఆయనకి చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా మన ప్రెస్ మీట్ కూడా అదే చెప్పాను నేను. ఇప్పుడు చేస్తున్న హీరోలో ఈక్వల్గా చేశారని చెప్పాను. అది థ్యాంక్ యూ. ధనుష్ గారు అయితే ఇంకా అల్టిమేట్. ఆయన అసలు చెప్తే చాలు క్యాచ్ చేసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. ఆయన చాలా గొప్పగా చేశారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే డస్ట్బిన్ మన డంప్ యార్డ్స్లో చేయడం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం అక్కడ. ఎందుకంటే మన డస్ట్బిన్ దగ్గరికి వెళ్తేనే మనం ఇబ్బంది పడతాం మనం. అలాంటిది అక్కడే ఉండి ఫైట్ చేయడం ఆవిడ కానీ ఆయన కానీ అలాగే రష్మిక మేడం కానీ చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. చాలా బ్లెస్డ్ అనుకున్నాను నేను. ఎందుకంటే నేను శేఖర్ కమల గారితో అలాగే మల్టీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళతో చేయడంతా కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్. Amazing. 5 on 5. I'll watch it again for sure.
ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది, ధనుష్ గారా లేకపోతే నాగార్జున గారా? Shekhar Kamala. And we could see him in every character, and the way he made the movie, he's like the captain of the ship, and it showed in all characters. ఆయన మూవీస్ అంటే మ్యూజికల్ కూడా చాలా బాగుంటది. దీంట్లో కూడా బాగుంది, బట్ మ్యూజిక్ మూవీలో కలిసిపోయింది మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో, అంటే సెపరేట్ గా ఏదో సాంగ్స్ వింటున్నట్లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. Nadi 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 song is a highlight, and that song is very good. Yeah. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. She did a great job. టోటల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? Amazing. Thank you. అనిపించింది కుబేరా మూవీ? కుబేరా మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే రష్మి గారే మొత్తం డిసప్పాయింట్ చేశారు. మిగతా హీరో గారు కానీ నాగార్జున గారు కానీ తెలుగు ఇండస్ట్రీలో మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే న్యాయం చేశారు. ఎందుకంటే రష్మి గారు మీరు ఇంట్రెస్ట్ పెట్టలేదు, పుష్ప 2లో పెట్టినంత దీంట్లో పెట్టలేదు. ఎందుకంటే ఆ సినిమాకి తగ్గ ఎఫెక్ట్స్ అయితే మీరు ఇవ్వలేదని కోరుకుంటున్నా. సినిమా అయితే మాక్సిమం అయితే నేనైతే రేటింగ్ అయితే 9.8 అయితే ఇస్తా. ఎందుకంటే సినిమాలో లవ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే లవ్ కానీ రొమాంటిక్ కానీ అది కావాల్సి ఉంటుంది, లేదా ఎమోషన్ కానీ అవి కావాల్సి ఉంటుంది. బట్ మీరు మంచిగా ఒక ఇట్లా తీసుకుని వెళ్ళిపోయారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. పక్కన వాళ్ళకి ఎట్లా నచ్చిందని నేను చెప్తున్నాను, వాళ్ళకైతే నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాల్సిన లవ్ కాబట్టి లవ్ అనేది దీంట్లో లేదని పూర్తి చెప్తున్నాం. కానీ సినిమా అయితే పర్లేదు, సినిమా అయితే పర్లేదు. ఆల్మోస్ట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఆయన అన్న చూడండి, 35 చూడండి, అనగనగా చూడండి, బ్యూటిఫుల్ మూవీస్ ఇవన్నీ. ఆడేయా విలన్ ని చూసినప్పుడు ఏమో అన్నా, నేనైతే ఎవరితో కనెక్ట్ కాలేదు. ఆబ్వియస్లీ బడాబాబులతో కనెక్ట్ అవ్వచ్చు, అది మనం చెప్పలేములే. బడాబాబులతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మరి వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో వాళ్ళకే తెలియాలి అంతే. అది కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది, అది కూడా ఎంత పెద్ద స్కామో. ఎస్పెషల్లీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో బాగా నడిచింది ప్రైవేటైజేషన్ గొడవ అనేది. ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవరికి లాభం రాదు అనేది శేఖర్ కమల గారు గట్టిగా రాయించుకుంటున్నట్టు చూపించారు. అది మనం సినిమా గురించి వచ్చాం, సినిమా గురించి మాట్లాడదాం. అది ఆయిల్ కంపెనీస్ గురించి ఉంది సినిమాలో అంతే. అది అదానియా లేకపోతే బడానియా లేకపోతే యశస్వి జైస్వాలా, మనకి ఎందుకులే ఆయుష్ బడానియా, మనకు అవన్నీ వద్దు. సినిమా చూసాం, సినిమా గురించి మాట్లాడదాం అంతే. ఇప్పుడే సినిమా చూసాను, నాకు సినిమాలో బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగా గ్రిప్పింగ్ అనిపించింది. సినిమాకు ఒకటే మైనస్, రన్ టైమ్ 3 hours 15 minutes పెట్టారు, అంత టైం అవసరం లేదు. అండ్ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే యాజ్ యూజువల్ గా ధనుష్, నాగార్జున అండ్ రష్మిక అండ్ ఇంకొక 2 హీరోస్ ఉన్నారు ఈ సినిమాకి. షిప్ ఆఫ్ ద డైరెక్షన్ శేఖర్ కమల గారు అండ్ డిఎస్పి మ్యూజిక్ అసలు వేరే లెవెల్ ఇచ్చారు. తండేల్ తర్వాత డిఎస్పి మూవీస్ ని చాలా సెలెక్ట్ చేసుకుంటూ ప్లే చేస్తున్నారు. బీజిఎం అనేది బాగా ప్లస్ అయింది. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ స్లోగా కొంచెం స్లో నరేషన్ లో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మేజర్ గా మనకి స్టోరీ లైన్ అనేది కొత్తగా అని చెప్పారు, బట్ స్టోరీ లైన్ ఏంటిది అనేది మనకి 10 to 15 minutes లోనే మనకు తెలిసిపోతుంది. సో దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారు అనేది బ్యాక్ ఆఫ్ ద స్టోరీ నడుస్తూ ఉంటుంది. బట్ ఈ శేఖర్ గారిని ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తన బ్యాక్ మూవీస్ అన్ని చూసుకుంటే లవ్ స్టోరీస్ తోట ఉన్నాయి. బట్ ఈ మూవీ ఏంటంటే ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్, తన కంఫర్ట్ జోన్ దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ మోడ్ లో రన్ చేశారు. చాలా మంచి అటెంప్ట్ చేశారు. బట్ కాకపోతే ఇక్కడ శేఖర్ గారు కొంచెం కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, రన్ టైం ఒకటి 3 hours 15 minutes. ఆడియన్స్ కి ఏంటంటే మొన్న మనం తక్ లైఫ్ చూసాం కదా, చాలా పేషెన్సీగా ఉంది. సో మనకేంటంటే అంత పేషెన్సీ అనేది ఇప్పుడు ఏ ఆడియన్కి ఉండట్లేదు. అండ్ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఏ ఆడియన్ కూడా ఏ డైరెక్టర్ని, ఏ హీరోని మీరు ఇలాంటి సినిమాలు తీయాలని ఎవరు సజెషన్ చేయరు. బట్ ఈ మూవీ బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. ఇది మాత్రం కంక్లూజన్. ప్రతి మూవీలో ఆయన ముందుంటారు తెలుగు టాలీవుడ్ టాప్ హీరోస్ లో. ఇది కూడా ఆయన ఒక మంచి ఎక్స్పెరిమెంట్, ఆయనకు మంచి గుర్తుండిపోయే ఇది. ఆయన రోల్ కూడా బాగుంది. ధనుష్ గారి రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంది అడుగుతున్నారు, ధనుష్ గారి రోల్ ఎక్కువ ఉంటుందా, నాగార్జున గారి తక్కువ ఉంటుందా? నాగార్జున గారిది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. అంటే ఈ మూవీలో మెయిన్ యాక్ట్రెస్ కన్నా కూడా నాగార్జున గారు అప్పుడు రిలీజ్ ఫంక్షన్ లో చెప్పినట్టు, ఆడియో లాంచ్ సంథింగ్ ప్రీ రిలీజ్ లో చెప్పినట్టు, ఇది కంప్లీట్ శేఖర్ కమల ఫిల్మ్ అండి. యాక్టర్స్ ఎవరున్నా, ఎంత పెద్ద యాక్టర్స్ ఉన్నా, కంప్లీట్ శేఖర్ కమల ఫిల్మ్. ఆయన మూవీ తోటి ఇంకా ఒక స్టెప్
ఫార్వర్డ్ వెళ్ళారని చెప్పొచ్చు. రష్మిక బాగుందండి. రష్మికది కూడా అంటే తనకి కూడా ఒక గుర్తుండిపోయే ఇంపార్టెంట్ రోల్ తను. ఎప్పటికైనా కొన్ని క్యారెక్టర్స్ తను ఇది వరకు మూవీస్ లో చేసినట్టే చాలా ఈజీగా చేసింది. తనకి మంచి ఇంపార్టెంట్ రోల్, గుర్తుండిపోయే రోలే ఇది. రష్మికది ఫస్ట్ హాఫ్ లో చాలా తక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది, తనది కూడా మంచి రోలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే సాటిస్ఫాక్టరీ అనిపించింది. అంటే మరీ అంత గొప్పగా అనిపించలేదు, మరీ తక్కువ లేదు. సాటిస్ఫాక్టరీ అండి, మూవీకి తగ్గట్టే కొట్టారు. అంటే సాంగ్స్ తక్కువ ఉన్నాయి. ఒక సాంగ్ అయితే లేదు. రష్మికది హాస్టల్ సాంగ్ ఒకటి ఉంటుంది మనకి, మామూలుగా అప్పుడు రిలీజ్ చేశారు 1 వీక్ బ్యాక్ ఏదో. ఆ సాంగ్ అయితే మూవీలో లేదు. ఉన్నంత వరకు బానే ఉన్నాయి సాంగ్స్. ఓవరాల్ గా 3.5 out of 5 ఇవ్వచ్చు. బాగున్నాయి. ఫస్ట్ టైం చేశారు కాబట్టి చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి. ఇద్దరు కూడా, నాగార్జున కంబ్యాక్ ఇచ్చారు, ధనుష్ కూడా కంబ్యాక్ ఇచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ధనుష్ కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. అండ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాకు నమ్మకం. ముందు దానికన్నా ఇది ఇంకెక్కువ హైలైటింగ్ అని చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మిక ఇట్లా వస్తుంది అని చెప్పేసి. తను హైలైటింగ్స్ అండ్ ధనుష్కి హెల్ప్ చేయడం అదంతా కూడా చాలా బాగుంది. రెండు అంటే హీరోగా ఉన్నప్పుడు అన్ని ఎక్కువ సినిమా చూడలేదు ధనుష్ది, బట్ దీనిలో అయితే మాత్రం చాలా బాగున్నాడు. అసలు ఇందులో ఛాలెంజింగ్ గానే ఉంది అతనిది. అండ్ హీరో కన్నా ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అతనిది. చాలా బాగుంది. యాక్చువల్ గా ఫస్ట్ టైం చూస్తున్నాను. నాగార్జున రోల్ అంటే ఇక చెప్పలేము తన గురించి. చాలా చాలా బాగుంది. అంటే ముందు దానికన్నా ఇది కూడా బాగుంది. బాగుందండి. ధనుష్ది నాగార్జునది ఇద్దరిది బాగుంది. ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు కమెంట్ చేయడానికి ఏం లేదు. యాక్టింగ్ బాగాలేదు అని బాగా చేశారు ఇద్దరు. ఎప్పుడైనా ధనుష్ న్యాచురల్ గానే చేస్తారు. తన మూవీస్ మనం చాలా చూసి ఉంటాం. తమిళ్ మూవీస్ ఎట్లా అంటే చాలా ఏం లేని వాళ్ళు ఎలా చేస్తారో అలానే చేశారు నిజంగా. సెకండ్ హాఫ్ కొంచెం ఉంది, బట్ స్టిల్ మంచి సబ్జెక్ట్ అండి. చూడాలి మూవీ మటుకు, మిస్ అవ్వద్దు. ఓవరాల్ గా నాకు చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. బెగర్స్ గురించి, వాళ్ళు కూడా మనలానే మనుషులు, అంటే వాళ్ళకి ఏమైపోయినా ఎవడు పట్టించుకోవడానికి లేడు కదా అని ఏమన్నా చేయొచ్చు కాదు, వాళ్ళు కూడా మనుషులే, ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు చూపించారు. అది మెసేజ్. బట్ సబ్జెక్ట్ లైన్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీగా చేంజ్ చేసుకుంటున్నప్పుడు బెగ్గర్స్ని ఎలా వాడుకున్నారు, వాళ్ళకి జస్టిస్ మూవీలో వరకు అయ్యింది. బట్ రియల్ గా కూడా మనం వాళ్ళకి అంతే ఎక్స్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుంది మూవీ చూస్తే. అండ్ తను కాంబినేషన్ చేస్తారు కదా, లవ్ స్టోరీస్ చేస్తారు. ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ అన్నమాట. నాకైతే నచ్చింది. అది లేదు, అది ఏంటి రిచ్ పర్సన్ బెగర్ లాగా చేస్తాడు. ఇది అలా కాదు, టోటలీ డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్. థియేటర్లో వచ్చి చూస్తే చాలా బాగుంటుంది, ఓటీటీలో చూడకుండా. ఇదే నేను చెప్తాను అంతే. ఆమెది సపోర్టింగ్ రోల్ అండి. సపోర్టింగ్ రోల్లో ఆమె బాగానే చేసింది. ఇంకా నో కమెంట్స్, పెద్దగా ఏం ఉండదు. బట్ మూవీ మొత్తం ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సపోర్టింగ్ రోల్. చిన్న క్యారెక్టర్ ఏం కాదు. కామెడీ అంటే అది ఇంకా కొన్ని పంచులు, డైలాగులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బాగానే ఎంజాయ్ చేసాం మేమైతే. సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అంతే. థియేటర్లో చూడండి, ఓటీటీలో వచ్చినాక అయ్యో థియేటర్లో మిస్ అయినాం అనుకోవద్దు. సెకండ్ హాఫ్ కొంచెం లాగైందరే ఏమైతే లాస్ట్లో ఇంకా నెక్స్ట్ ఇంకెంతసేపు అని ఫీలింగ్ వచ్చింది. లైక్ కొంచెం డ్రాగ్ అయ్యింది, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ మూవీ. అనుకున్న విధంగా అంటే ఏమవుతుంది, కొంచెం డిఫరెంట్గానే ఉందిలే. హీరో ఒకటి చేయాలనుకుంటాడు కానీ అది కాకుండా నార్మల్గా ఎండ్ చేసేసారు. విలన్ అయితే చనిపోతారు, ఆ బ్లాక్ మనీ కూడా విలన్ ఏం తీసుకోడు, అట్లా ఎండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. కుబేరా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ అన్న నాగార్జున గారికి. ఎందుకంటే మేము ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. ఎందుకంటే మేము ఇప్పటిలాగా నాగార్జున గారి
ఒక మన్మధ చూసాం, ఒక లవర్ బాయ్ చూసాం, ఒక మ్యాథ్స్ యాంగిల్ అంటే ఎంత చేసి చూపించింది నాగార్జున గారు, అంతా బాగుంది. కుబేరా అసలు బ్లాక్ బస్టర్ మూవీ. ఒక రగడ ఒక అలాంటి సినిమా నువ్వు వస్తానని ఒక శివ అలాంటి ఎలా మాస్ చూపించిండో మళ్ళీ కుబేరా అంత మాస్ చేసి చూపించింది మన శేఖర్ కమల గారు, అంతా బాగుంది. యాక్సెప్ట్ సార్ మనకి మేము చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ మాత్రం ఇరగదీసిన ఎక్కడ కూడా తగ్గకుండా, అంటే దేవిశ్రీ ప్రసాద్ చెప్తున్నా చాలా బాగా కొట్టిరు సార్. నిజంగా ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. మేము చెప్పాలి శేఖర్ కమల నిజంగా శేఖర్ కమల సార్ రాజమౌళి గారు అన్నట్టే స్టేజ్ మీద నిజంగా చెప్తున్నా సినిమా మీరు ఎట్లయితే అన్నారో సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే శేఖర్ కమల సినిమా తీసిన ఏ సినిమా కూడా పోలికలు ఉంటాయి, ఒక డిఫరెంట్ యాంగిల్ ఇస్తాడు, ఒక మెసేజ్ ఒక తేజ గారు ఎలా తీసిన అప్పట్లో మన శేఖర్ కమల గారు ఒక మెసేజ్ లెక్క తీస్తారు సినిమా, అంత బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. చెప్పాలంటే నెక్స్ట్ రష్మిక యాక్టింగ్ మాత్రం చించేసింది. మొన్న పుష్ప అంతకుముందుకు యానిమల్ ఇలా కుబేరా అనే ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ ఉంటుంది రష్మిక. ఆమె యాక్టింగ్ ఎంత తక్కువ చేసినా కూడా సినిమాలో మాత్రం మంచి యాక్టింగ్ చేసి నిరూపించుకుంది, 100కి 100 మార్కులు తెచ్చుకుంది. చెప్పాలి మెయిన్ ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మన ధనుష్ గారు మేము చెప్పాలంటే సారీ ధనుష్ అన్న నిజంగానా మీరు తెలుగు ఆడియన్స్కి ఎలా యాక్టింగ్ చేయాలో అలా చేసి చూపించారు. మీ యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేరు. నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్, మీ యాక్టింగ్కి చాలా బాగుంది. నెక్స్ట్ రాబోయే సినిమా మీద ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ కొట్టాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ విలన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ప్రతి మూవీ అంటే ఏ సీన్ చూసినా నాగార్జున గారు ఒక కొత్త యాంగిల్ చూస్తాం. పోటీ పడి యాంగిల్లో మంచి కష్టపడ్డారు ఇద్దరు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మేము నాగార్జున ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ చేసుకుంటాం ఈ సినిమా బ్లాక్ బస్టర్ కి. ఆల్ ద బెస్ట్. ఎలా అనిపించింది? నేను ఇంకా సినిమా చూడలేదు, ఎందుకో చెప్పనా, ఒక అక్కినేని నాగార్జున గారు హీరో మెయిన్ రోల్, శేఖర్ కమల గారు ప్రెస్టీజియస్ 25th ఇయర్ ఏంటో టాలీవుడ్, మన ధనుష్ గారు రష్మిక గారి పర్ఫార్మెన్స్ మనకు ఆల్రెడీ ప్రతి వాళ్ళు తెలుసు. వి కనెక్ట్ రష్మిక గారి పర్ఫార్మెన్సెస్. దాంతోపాటు అన్నిటికన్నా మన మాస్టర్ ఇళయరాజా గారిని ఒక ఫస్ట్ లో కన్నా ఎక్కువగా ప్రేమించే మన డిఎస్పి అన్న మ్యూజిక్. ఎందుకంటే ఆయన ప్రతి పాట కొత్తగా మనం మొదటిసారి ఆకలేసినప్పుడు డబ్బులు లేనప్పుడు ఆకలేసినప్పుడు ఎవరన్నా భోజనం పెడితే అన్నంతో పాటు ముందర ఫస్ట్ ముద్ద ఎంత ఆనందంతో ఎంత సంస్కారంతో ఎంత జాగ్రత్తగా ఆకలిని గౌరవించితే ఎలా తింటామో అలాగా ప్రతి పాట ఆయన ప్రతి ఆల్బమ్ ఆయన అంత సంస్కారంతో ఇప్పటికి కూడా ఇంకా అంతలా ఎవరు అదే అన్న సినిమా రివ్యూ చెప్పడానికి నేను సినిమా చూడనన్నా, అది చెప్తున్నా. మధ్యాహ్నం మెల్లిగా ఇలాంటి సినిమా అంటే అందరూ వస్తారు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా వచ్చి కొత్తగా టాలీవుడ్ కొత్తగా అందరూ కొత్త టీం అయితే ప్రమోట్ చేయడానికి మనం వెళ్ళి చూసి చెప్పాలి. కానీ వాళ్ళది అంతే ఏంటంటే మనం చూడబోతే మన లైఫ్ ఫెయిల్యూర్. సినిమా చూసి సక్సెస్ అయిందా లేదా అని చెప్తే మనకు అంత ఆ స్థాయి లేదు. ఎందుకంటే శేఖర్ కమల గారు, నాగార్జున గారు లివ్ లెట్ లివ్ ఫిలాసఫీ, ధనుష్ గారు పెర్ఫార్మెన్స్ ఆయన ఎంత ఎదిగినా ఒదిగే టైప్ లో క్యారెక్టర్ లో మమేకమైపోయి ప్లస్ దాంతోపాటు డిఎస్పీ అని చెప్పినట్టు అందరూ ఏంటంటే ఫస్ట్ సమాజం అంటారు సక్సెస్ అయ్యే కొద్దీ ఇంటి పేరు వాడడం ఏదో వాడతారు. మన డిఎస్పీ అన్న శేఖర్ కమల గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉన్నారో సంస్కారంతో అలాగే ఉన్నారు. ఇంకోటి సక్సెస్ అయ్యే కొద్దీ తన పేరు కన్నా నాన్న గొప్పతనం నాన్న గురించే మాట్లాడతారు. అంటే నాన్న అంటే సమాజం, అమ్మ అంటే మనకు తెలుసు, ఇంట్లో అన్నం పెట్టడం మనం చూడటం. ఏది చూడలేదు అంటున్నారు. కుబేర సినిమా భయ్యా ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. దీనికి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు ఎంకేలు బీకేలు అవసరం లేదు. స్వచ్ఛమైన సినిమా, నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా తీశాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మన హీరో కాకపోయినా కానీ ధనుష్ని మెచ్చుకోవాలి. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఇందులో ఉన్న కంటెంట్ ఏంటంటే ఒక వ్యక్తి డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది అన్న. మంచి సినిమా తీశాడు, ఒప్పుకోవచ్చు. ఇట్లాంటి సినిమాలకు ఇవ్వాలి. దొంగ సినిమాలకు లత్కూర్ సినిమాలకు అవార్డులు రివార్డులు వస్తున్నాయి. ఇట్లాంటి సినిమాలకు ఇవ్వాలి అవార్డులు రివార్డులు రావాలంటే. ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఇట్లాంటి సినిమాలు ఇంకొక 10 అవార్డులు రివార్డులు అంటే ఏంటి మెచ్చుకోవడం. అరే ఇట్లాంటి సినిమాలు తీస్తే అవార్డులు రివార్డులు వస్తాయని చెప్పేసి ఇంకొక 10 సినిమాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే సొసైటీ బాగుపడుతుంది. మనం అవార్డులు ఇచ్చినాం అనుకో ఇంకోహో అవార్డు రావాలంటే గట్లాంటి సినిమాలు తీయాలా అని చెప్పేసి సొసైటీ ఆగమైపోతుంది. మనం 100కు 100 కాదు ఈ సినిమా పరంగా. ఆడోడో పనికి మనకు తెలియదు, పోలీసు కాదు, డూప్లికేట్